హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని 12 యూనివర్సిటీల్లో దాదాపు 1200 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. బోధన పరిశోధనలపై ఉన్న ప్రేమతో 15 నుంచి 30 ఏళ్లుగా యూనివర్సిటీలని నమ్ముకుని చాలీచాలని వేతనాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారని ఆవేదన చెందారు. బోధన పరిపాలనా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తున్న తమను విస్మరించకుండా క్రమబద్ధీకరించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం నియామక విధి విధానాల కమిటీ చైర్మన్ గంటా చక్రపాణి ఉద్దేశపూర్వకంగా ఒప్పంద ఆచార్యులను పక్కకు పెట్టి నియామకాల ప్రక్రియపై అత్యుత్సాహం ప్రదర్శించడం వెనుక ఆంతర్యమేంటని వారు ప్రశ్నించారు. క్రమబద్ధీకరణకు సీఎం సానుకూలంగానే ఉన్నా కొందరు వీసీలు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆవేదన చెందారు. 10 రోజుల్లో సానుకూల నిర్ణయం రాకుంటే తరగతులు బహిష్కరించి వీసీల ఇళ్లను ముట్టడిస్తామని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈరోజు 12 విశ్వవిద్యాలయాలలో పరిపాలనా భవనాల ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం జీవో నెంబర్ 21ని తీసుకురావటం అనేది జరిగింది. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్కి సంబంధించి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న వాళ్ళని పరిగణించకుండా ఈ జీవో నెంబర్ 21ని తీసుకురావటం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 25 సంవత్సరాల నుంచి కూడా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తూ ఉన్నా కానీ ఆ కాంట్రాక్ట్ అధ్యాపకులకి ఎలాంటి సరైన న్యాయం చేయలేదు. కాబట్టి ఈరోజు విశ్వవిద్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవటం అనేది జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేసిన తర్వాత మాత్రమే ఈ రిక్రూట్మెంట్ జరపాలని. ఏ విధమైన జీతాలు మాకు పెరగట్లేదు. మీరిచ్చిన మేనిఫెస్టోలే మీరు చెప్పిన విషయమే కదా మేము అడుగుతుంది. మేము కొత్తగా ఏం అడగట్లేదు. మాకు తక్షణమే బేసిక్ ప్లస్ డిఆ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్తో కూడిన యూజీసీ 7th పే అమలు చేయాలి. లేదంటే అన్ని యూనివర్సిటీలు తక్షణమే బంద్ చేసి మీ హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడికి మేము శ్రీకారం చుడుతున్నాం. మీరు తక్షణమే ఈ విషయం మీద మీరు ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇది మీ నోటీస్లో ఉంది ఆల్రెడీ. మీకు సరైన ఇన్ఫర్మేషన్ లేకనో ఏ విధమైన మీరు డీటెయిల్స్ తీసుకోండి. మా యూనియన్ లీడర్స్ని పిలిచి డీటెయిల్స్ తీసుకొని మాకు జరగాల్సిన న్యాయం అయితే ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈ నోటిఫికేషన్ పేరుతో మమ్మల్ని పక్కదారి పట్టించాలని చూస్తే మాత్రం యూనివర్సిటీలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమానికైతే మేము సిద్ధం అవుతున్నాము. ఖచ్చితంగా మాకు న్యాయం అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అన్ని అర్హతలు ఉండి పిహెచ్డీలో అన్ని రకాల అర్హతలు ఉండి కూడా ఎందుకు మమ్మల్ని విస్మరిస్తున్నది అనేది మా సూటి ప్రశ్న. ఖచ్చితంగా మాకు సరి అయిన న్యాయం జరగాలని 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల నుంచి మేము మీకు డిమాండ్ చేస్తున్నాం.